మిత్రులకు తెలియదు. గరగపురం గ్రామంలో నేటి వాస్తవ పరిస్థితులు అంటే 28/6/2017న వాస్తవ పరిస్థితులు పరిశీలించి ఆ ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ ఒక రిపోర్ట్ ద్వారా మీకు తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపురం గ్రామంలో మాల సామాజిక వర్గాన్ని వెలివేయడం, ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ నేటికి కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం పరిశీలిస్తే దళితులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, అట్లాగే ఆ జిల్లా కలెక్టర్ ఎస్పీ అధికార దుర్వినియోగం చేస్తున్నారనేది అంబేద్కర్ వాదులు మరియు గరగపురం గ్రామం మాల సామాజిక వర్గం ముక్తకంఠంతో అంటున్నారు. 25/6/2017న ఆ ఫౌండేషన్ చిలో గరగపురం గ్రామం పర్యటించి వాస్తవాలను సోషల్ మీడియాలో తెలియజేశాం. అయితే జూన్ 26వ తారీఖున కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ గౌరవ సభ్యులు రాములు గారు గరగపురం గ్రామం పర్యటించి మాల సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని వెలివేయాలని ఖండించారు. ముద్దాయిలను 24 గంటలు అరెస్ట్ చేయాలని కలెక్టర్ ఎస్పీ గారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే కలెక్టర్ ఎస్పీ 24 గంటల్లో అరెస్ట్ చేస్తామని రాములు గారికి హామీ ఇచ్చారు. తర్వాత రోజు జూన్ 27వ తారీఖున వైఎస్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గరగపురం గ్రామం పర్యటించి ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే రోజు జూన్ 27న మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రి వర్యులు గౌరవ ఆనందరావు గారు, అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు జవహర్ గారు, అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవనీయులు గారవ శివాజీ గారు, అట్లాగే ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవ జూపుడు ప్రభాకర్ రావు గరగపురం గ్రామం పర్యటించి మాల సామాజిక వర్గాన్ని వెలివేయడాన్ని ఖండించారు. ముద్దాయిలను వెంటనే అరెస్ట్ చేయాలని గౌరవ గారవ శివాజీ గారు కలెక్టర్ ఎస్పీ గారు ఆదేశాలు జారీ చేశారు. పోలీసు వారు రెండోసారి మరలా 24 గంటలు అరెస్ట్ చేస్తామని కారం శివాజీ గారికి హామీ ఇచ్చారు. ఇది గరగపురం గ్రామం పర్యటిస్తూ మరి అధికారులను ఆదేశిస్తున్నట్లయితే మరి అధికారులు ఎందుకు చర్యలు తీసుకుంటలేదన్నది అంబేద్కర్ వాదులు ఆలోచించాలి. మరి ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు, ముఖ్యంగా మంత్రి ఏదైనా ఆదేశిస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత అధికారులది. మరి సాంఘిక సంక్షేమ మంత్రి వాళ్ళు వచ్చారు, ఎక్సైజ్ మంత్రి వర్యులు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు, అలాగే ఎస్సీ కమిషన్ చైర్మన్ వచ్చారు. వీళ్ళు ఆదేశిస్తే మళ్ళీ 24 గంటల టైం కావాలని వాళ్ళు పోలీసులు అడిగారు. ఇందులో నిజాలు గుర్తించినట్లయితే గరగపురం గ్రామంలో మాల సామాజిక వర్గాన్ని వెలివేయడాన్ని ఖండిస్తూ మరి దేశ నలుమూలల నుండి, ముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాల నుండి గరగపురం గ్రామం వస్తున్నటువంటి డాక్టర్ అంబేద్కర్ వాదులు ఈ పోరాటంలో నిజాలు గుర్తించాలి, సమర్థవంతమైన పోరాటం చేయాలనేది ఆ ఫౌండేషన్ ఆలోచన. జై భీమ్.